ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం. ఐ హావ్ హర్డ్ యువర్ ప్రేయర్ అండ్ సీన్ యువర్ టియర్స్, ఐ విల్ హీల్ యూ. 2 కింగ్స్ చాప్టర్ 20 వర్స్ 5. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందాము. ఈ లోకంలో మనం నమ్ముకున్న దేవుడు అందరిలాంటి వాడు కాదండి. తన బిడ్డలు కన్నీరు కారుస్తుంటే చూస్తూ తట్టుకోలేడు. ప్రార్థిస్తే వినకుండా ఉండేవాడు కాదు. తన బిడ్డలు తన కళ్ళ ముందే పతనమైపోతూ ఉంటే బాగు చేసేవాడు. ఈ లోకంలో కేవలం ఆయన మాత్రమే మృతునందుచున్నవాడును. ఈ లోకంలో కేవలం ఆయన మాత్రమే మృతునందుచున్నవాడును, బ్రతికించువాడును, గాయపరచువాడును, స్వస్థపరచువాడునై ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు ఈనాడు తన బిడ్డలు ఎంతగా కన్నీరు కార్చినా, ప్రార్థించినా కూడా ఈనాడు మన జీవితాలను బాగు చేయటం లేదు అని అనేకులు ఈరోజు ఈ వాగ్దానం వింటూ అనుకోవచ్చు. కానీ ప్రియులారా, ఎవరైతే దేవుడు సమస్తమును కూడా చూస్తున్నాడని భయము కలిగి దేవుని కొరకై ఈ లోకంలో జీవించినంత కాలం ఆయన కొరకై జీవిస్తారు, దేవుడు తప్పక మన ప్రార్థనను త్రోసివేసేవాడు కాదండి. మన ప్రార్థనను అంగీకరించేవాడిగా ఉన్నాడు. ఈనాడు ఈ వాక్యం వించిన నువ్వు ప్రస్తుతం అనేక రకాలైన ఇరుకులు, ఇబ్బందులలో ఉండి కన్నీరు కారుస్తుంటే బహుశా నీ చుట్టూ ఉన్నవారు ఎంతగా నువ్వు దేవునికి కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తున్నావే, కానీ ఎందుకు నీ దేవుడు ఇప్పటి వరకు కూడా నీ ప్రార్థన అంగీకరించడం లేదు? నీ కన్నిటిని తుడవటం లేదు? నీ జీవితం ఎప్పటికీ కూడా బాగుపడుతుందా లేదా అని, బహుశా నీ జీవితంలో ఎలాంటి కార్యాలు లేవని నేను ఎంతగానో వారి సూటిపోటు మాటల చేత ఇంకా నిన్ను దుఃఖానికి గురి చేస్తున్నారేమో. కానీ ప్రియులారా, నీ కన్నీటిని చూచిన నీ దేవుడు నీ కన్నీటిని తుడవలేదా? దేవుడు జోక్యం చేసుకుంటే ఈనాడు పాడైపోయిన దుఃఖంతో నిండిన నీ జీవితాన్ని మరలా నీ దేవుడు బాగు చేస్తాను అని సెలవిస్తున్నాడు. దేవుని నమ్ముకొని పాడైపోయిన వారు నేటి వరకు కూడా ఎవరూ లేరు. కానీ ఇప్పటి వరకు ఎందరైతే దేవుని అంగీకరించారో వారందరికీ కూడా దేవుడు నూతన జీవితాన్ని ప్రసాదిస్తూ వస్తూ ఉన్నాడు. ఆనాడు హిజ్కియా గొప్ప రాజండి. అనుకునే విధంగా తనకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు హిజ్కియా మనలాగా ఎలాంటి హాస్పిటల్స్కి వెళ్ళలేదు, ఎవరిని కూడా తను బాగు చేయమని అడగలేదు. కానీ హిజ్కియా కేవలం దేవుని మీదనే నమ్మకం ఉంచాడు. దేవుని కొరకై ఎంతో యథార్థంగా జీవిస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టే తనను మరణకరమైన రోగం నుంచి విడిపించాలని, తనను బాగు చేయమని దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూ దేవునికి మాత్రమే ప్రార్థించాడు. ఎందుకంటే ఈ లోకాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త మాత్రమే తనను జీవింపజేసిన వాడే తనను మరణానికి అప్పగించకుండా బ్రతికిస్తాడు అనే నమ్మకం ఉంచాడు. దేవుడు తన యొక్క యథార్థతను చూచి హిజ్కియాను స్వస్థపరుస్తూ వస్తున్నాడు. ప్రియులారా, మరలా తన యొక్క ఆయుష్ను 15 సంవత్సరాలు పొడిగిస్తూ వస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు ఆనాడు హిజ్కియాను స్వస్థపరిచింది, మరలా తనకు నూతన బ్రతుకును ప్రసాదించింది తన కోసం కాదు. కానీ హిజ్కియా బ్రతికినంతకాలం తన జీవితాంతం సైతం దేవునికి సాక్షిగా దేవుని కొరకై జీవించాలనే దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు ఈ వాక్యం వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు బహుశా నీ ఉద్యోగం కోసమో, అంతేకాదు నీ యొక్క వ్యాపారం నిమిత్తమో, నీ యొక్క వివాహం నిమిత్తమో, నీ చేతి పనుల నిమిత్తమో, కుటుంబ పరిస్థితులన్నీ కూడా చక్కబడాలనో బహుశా దేవునికి నిత్యం కన్నీటితో ప్రార్థిస్తున్నావేమో కదా. దేవుడు తప్పక నీ యొక్క యథార్థతను బట్టి నీ జీవితంలో నువ్వు ఎన్నడూ కూడా చూడని కార్యం నీ దేవుడు జరిగిస్తాడు. దానికోసం నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటి, నువ్వు దేవుని ఆజ్ఞని గైకొని ఆయనకు నచ్చిన విధానంలో నువ్వు జీవించడమే. ఐగుప్తులలో కలుగు ఏ రోగమైనను నీ దేవుడు నీకు రాకుండా చేసేవాడు. ఈనాడు ఎంతోమంది గుండె చెదిరిన అభాగ్యులు మన మధ్య ఉన్నారండి. అనారోగ్యానికి వైద్యుడు అవసరం, కానీ హృదయానికైనటువంటి గాయాన్ని ఎవరు కూడా మార్పలేరండి.
కేవలం దేవుడు మాత్రమే పాడైపోయిన స్థలాలను ఏ రీతిగా అయితే తిరిగి నిర్మిస్తాడో, అలాగే నీ జీవితంలో మేలుకరమైన దినాలన్నిటినీ కూడా నువ్వు చూడబోతున్నావు. ఈనాడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్న భక్తులందరూ కూడా ఆనాడు వారి జీవితంలో ఎదురయ్యే ప్రతి క్లిష్ట పరిస్థితులలో కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. మనుషుల వైపు చూడలేదు, వైద్యుని కలవలేదు. ప్రియులారా, వారి జీవితంలో వారు ఏమాత్రము కూడా నిరాశకు కృంగిపోలేదు. ఇక నా జీవితం అయిపోయిందిలే అని ఏమాత్రం కూడా కృంగుదలలోనికి వెళ్ళలేదు. కానీ నా దేవుడు తప్పక నన్ను బ్రతికిస్తాడు, నన్ను జీవింప చేస్తాడు అని వారు విశ్వాసం ఉంచారు. కాబట్టి దేవుని మీద ఆధారపడ్డారు. కాబట్టి దేవుడు వారి జీవితంలో ఎన్నో గొప్ప శూర కార్యాలు, భీకరమైన కార్యాలు జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. ఆనాడు వారి జీవితాలలో అన్ని గొప్ప కార్యాలు జరిగించిన దేవుడు ఈనాడు ఎందుకు మన జీవితాలలో ఎలాంటి కార్యాలు మనం చూడలేని వారముగా ఉన్నామంటే ప్రార్థన లోపమే అని ఈరోజు మీ అందరికీ కూడా చెప్పగలను ప్రియులారా. కాబట్టి ఈ రోజు నుంచి మనం కూడా ఇసుకే అవ్వాలి. ఈ నూతనమైన సంవత్సరంలో దేవా, నేను ఈ సమస్యను బట్టి బాధపడుతున్నాను తండ్రి. మనుషుల వద్ద కన్నీరు కారుస్తున్నాను, కానీ నా కన్నీటిని బట్టి వారు నన్ను చులకనగా చూస్తున్నారు తండ్రి. వారు నాకు సహాయం చేయకపోగా ఎన్నో నిందల చేత నన్ను దూషిస్తున్నారు తండ్రి. ఇక మీదటి నుంచి నేను ఎవరి వద్ద కన్నీరు కార్చడం లేదు, కానీ నా సమస్యలను చూచి నా దేవుడి వైపే నా చేతులెత్తి నేను ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, దయచేసి నా ప్రార్థనను అంగీకరించండి, నన్ను మీరు బాగు చేయండి అని ఈరోజు మీరు దేవుని ఎదుట సబ్మిట్ చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా ఈ నూతనమైన సంవత్సరంలో నీ కన్నిటికి కారణమైన ప్రతి సమస్యని కూడా తొలగించి నీకు సంతోషాన్ని ఇవ్వబోతూ వస్తూ ఉన్నాడు. నీ దుఃఖానికి ప్రతిగా ఆ పరమ తండ్రి సంతోష వస్త్రాన్ని ధరింపచేస్తూ వస్తూ ఉన్నాడు. నీ కన్నీటిని తుడిచి దేవుడు నీకు జీవ కిరీటాన్ని ధరింపచేస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఎవరైతే ఈ యొక్క వాగ్దానం మీద విశ్వాసం ఉంచుతున్నారో, ఇంత మంచి వాగ్దానం విన్న నీకే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ వాగ్దానం మనందరి జీవితాలలో ఉన్నది ఉన్నట్లుగా నెరవేర్చులాగున ఏక మనసుతో మనందరం కలిసి ప్రార్థనలో ఏకీభవిద్దాం. మా ప్రియులారా, నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నేడు దినమంతట్లో కూడా మా ప్రతి పనిలో, మా ప్రతి ప్రయత్నంలో కూడా మీరు మాకు తోడుగా ఉండి మాకు అనుగ్రహించినటువంటి విజయాన్ని బట్టి కూడా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను తండ్రి. నిజముగా తండ్రి, కృప చూపించడంలో ఐశ్వర్యవంతుడవు. మీలాంటి దేవుడు మాకెవరూ కూడా లేరు తండ్రి. వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈరోజు మిమ్మల్ని చూచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు తండ్రి. దేవా, ఈరోజు సజీవ లెక్కలో ఉండి మీ యొక్క పరమాత్మైనటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మీ యొక్క గుమ్మముల వద్ద కాచుకొని వినే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, మమ్మల్ని ప్రేమించి మా అవసరానికి తగినట్లుగా మీరు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను తండ్రి. ఈరోజు మీ ప్రియులైన బిడ్డల తండ్రి, ఎంతోమంది వారి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తూ వస్తున్నారు తండ్రి. దయచేసి దేవా, వారి ప్రార్థనను అంగీకరిస్తూ రారా తండ్రి. వారి బ్రతుకులను, వారి యొక్క ఆరోగ్యాలను బాగు చేస్తూ రారా. వారి యొక్క లాస్ అయిపోయినటువంటి వ్యాపారాన్ని కూడా తిరిగి మరలా సమకూరుస్తూ రండి. గడిచిన కాలంలో ఏవైతే కోల్పోయారో, ఏవైతే నష్టపోయారో తండ్రి, అవన్నీ కూడా మీ చిత్తమైతే తండ్రి ఈ నూతన సంవత్సరంలో వారు తిరిగి పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. మేలు చేసే దేవుడవు మీరే తండ్రి. మా యొక్క హృదయంలో దేని కొరకైతే వేదన చెందుతున్నామో సమస్తమును కూడా బాగుగా ఎరిగి ఉన్న తండ్రి. దయచేసి మా కన్నీటిని తోడవరా తండ్రి. దయచేసి మా ప్రార్థన అంగీకరిస్తూ రారా. మా బ్రతుకుల్ని మీరే బాగు చేస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈనాడు ఎంతోమంది కుటుంబాలలో తండ్రి రక్షణ లేని వారిగా ఉన్నారు. భర్తకు రక్షణ ఉంటే భార్యకు రక్షణ లేదు, భార్యకు రక్షణ ఉంటే భర్తకు రక్షణ లేదు తండ్రి. ఈ రీతిగా కుటుంబంలో భార్య భర్తలకు రక్షణ ఉంటే పిల్లలు రక్షింపబడని వారిగా ఉన్నారు. కుటుంబం అంతా రక్షించబడితే మరి కుటుంబ యొక్క సభ్యులు తండ్రి, వారి యొక్క బంధుమిత్రులకు రక్షణ లేదు తండ్రి. ఇలాంటి రకరకాల పరిస్థితుల గుండా వెళ్ళి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ఒక్క ఆత్మ కూడా నశించి నరకానికి వెళ్ళుట మీకు ఇష్టం లేదు అని సెలవిచ్చిన దేవా, ఈనాడు మీ ప్రియులేని బిడ్డలు తండ్రి ఎంతో నరకయాతన అనుభవిస్తున్నారు తండ్రి. దయచేసి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. వారి యొక్క ప్రతి పరిస్థితిని కూడా బాగుగా ఎరిగి ఉన్న దేవా, మీ అందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తుండగా
మీరు మాకు సహాయం చేయండి తండ్రి. ప్రత్యేకించి ఈ దినమంతట్లో కూడా మీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో కూడా క్షేమాన్ని అనుగ్రహించండి తండ్రి. విన్న వాక్యం ప్రకారం వారు విడిచిపెట్టకుండా తండ్రి వాక్యానుసారంగా జీవించే కృపను ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహిస్తురండి తండ్రి. ఈనాడు ఎంతోమంది బిడ్డలు యవ్వనస్తులని వారు జీవితం మీద విరక్తి చేత వారు అనుకున్నది సాధించలేనిదని, అనుకున్న వారిని వివాహం చేసుకోలేదని తండ్రి, అనుకున్న గోల్ రీచ్ కాలేదని రకరకాల ఆలోచనల చేత తండ్రి సూసైడ్ అటెంప్ట్ చేసుకునేవారు ఎంతోమంది ఉన్నారు తండ్రి. అకాల మరణాల పాలవుతున్నారు. అట్టి బిడ్డలని జ్ఞాపకం చేసుకుంటూ రారా తండ్రి. మీరు ఈ లోకంలో మమ్మల్ని సృష్టించింది, ఎన్నుకున్నది, ఏర్పరచుకున్నది, మీ కొరకై పిలుచుకున్నది తండ్రి. మీ నామానికి మహిమ తేవాలని తండ్రి. మేము ఉన్నతమైన స్థానంలో ఉంటే మీరు చూచి సంతోషించాలనే కదా దేవా. అలాంటి ఆత్మహత్య ప్రయత్నాలను ఆపండి తండ్రి. జీవము గల దేవుడైన మీరు మా కొరకే మరణించినారన్న అలాంటి దృష్టి కలిగి మేము మీ కొరకే జీవించే కృపను అనుగ్రహిస్తారని మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చండి దేవా. కేవలం వాక్యం వినటం మాత్రమే కాదు, కానీ మీరు చెప్పిన ఆజ్ఞలు నెరవేరుస్తూ మీకు ఇష్టమైన విధానంలో మేము కూడా జీవించే కృపను అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, ఈ దినమంతట్లో కూడా మీ ప్రియులైన బిడ్డలు ఉద్యోగాల నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై బయలుదేరి ఈ లోకానికి వెళ్ళిచుండగా ఎలాంటి కీడు వారి దరికి చేరకుండా ప్రత్యేకంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఎలాంటి దుష్ట శక్తులు, సాతాను అంధకార క్రియలన్నిటినీ కూడా యేసు నామములో లయపరుస్తూ రండి. బంధిస్తూ ఉండగా మీరు మాకు సహాయం చేయండి. కొండల తట్టు మా కన్నులు ఎత్తుచుండగా దేవా, మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది? భూమి ఆకాశము సృజించిన యెహోవా వలన మాత్రమే మాకు సహాయం లభిస్తుంది. కాబట్టి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మీరు మాకు సహాయం చేయండి దేవా. ప్రత్యేకంగా ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు వారి ఉద్యోగాల నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై ఈ లోకంలోనికి వెళ్ళిచుండగా లోక మాలిన్యం వారికి అంటకుండా సహాయం చేయండి. ఈనాడు ఎంతోమంది దూర ప్రాంతాలకు వెళ్ళనై ఉండగా వారి ప్రయాణంలో వారికి తోడుగా ఉంటూ రండి. సాతాను ఏమాత్రం మీ బిడ్డని ముట్టకుండా కావలిగా ఉంటూ రండి దేవా. ఎంతోమంది వివాహాల నిమిత్తమై ఎదురు చూస్తూ వస్తూ ఉన్నారు. ఎవరు కూడా సంబంధాలు చూడక బిడ్డలు ఎంతో సతమతమవుతున్నారు. ఎవరు పట్టించుకోలేని వారు ఎంతోమంది ఈ ప్రార్థనలో ఉండి మరి ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. వారి పక్షముగా సాటిన సహవాసాన్ని మీరే త్వరపెట్టి దేవా వారికి అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి. ఎంతోమంది నూతన గృహ నిర్మాణం కొరకై ఎదురు చూస్తున్నారు. సొంత ఇల్లులు లేక, అద్దె ఇంట్లో ఉండలేక, సమయానికి డబ్బులు కట్టలేక నరక యాతన అనుభవిస్తున్నారు దేవా. మీ సొంత సమయంలో వారికి చక్కటి గృహాన్ని అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. ఒంటరిగా ఇంట్లో ఉంటూ పనులు చేసుకునే వారిని ఆశీర్వదించండి. బిడ్డలను చూసుకోవడానికి కావాల్సిన ఓపికను, శక్తిని వారికి అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు చంటి పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. కనపడి అంధకార శక్తులు వారిని ఏమి చేయకుండా సహాయం చేయండి. ఎలాంటి కీడు మా దరికి రాకుండా మీరే సహాయం చేస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, ఈరోజు ఎవరైతే మరి మీ యొక్క వాక్యం వింటున్నారో వారిని మీ యొక్క హృదయాలలో దేవా చేర్చుకోలేదు, దయచేసి సహాయం చేయండి. వారి హృదయాలను మీకు చోటి అయిన వారు ఎంతోమంది ఉంటూ ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ప్రత్యేకంగా ఈ దినమంతటిలో కూడా మీ నామానికి మహిమకరంగా మేము జీవించడానికి సహాయం చేయండి. మీ ప్రియులైన బిడ్డలు చేస్తున్నటువంటి బిజినెస్లో మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా మా అనుదిన జీవిత యాత్రలో మాకు చాలని దేవుడవుగా ఉన్న మీరు ఈరోజు మా అవసరాలన్నిటిని కూడా క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వరాలు తీరుస్తురని దేవా. మాకు ఎలాంటి అవసరాలున్నా, ఎలాంటి అక్కరలు ఉన్నా కూడా ఎవరికి మేము చేయి చాపకుండా మీ వద్ద నుంచి సమస్తాన్ని కూడా ధారాళంగా పొందుకునే కృపను మాకు మీరు అనుగ్రహించండి దేవా. చాలామంది బిడ్డలు చదవలేక, జ్ఞానం లేక బాధపడుతున్నారు. అలాంటి వారికి మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని అనుగ్రహించి చక్కగా వారు ముందుకు వెళ్ళే కృపను ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తూ రండి దేవా. ప్రత్యేకంగా ఈ దినమున ఎవరైతే ఎలాంటి ప్రతికూలతల్లో అనుకూలతను వారికి అనుగ్రహిస్తూ రండి దేవా. ఎంతోమంది బిడ్డలు ఉద్యోగం రావటం లేదని, ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ కావటం లేదని రకరకాల ఆలోచనల చేత డిసప్పాయింట్ అవుతూ వస్తూ ఉన్నారు కదా. దయచేసి వారిని జ్ఞాపకం చేసుకోరా. వారి యొక్క డిసప్పాయింట్మెంట్స్ అన్నీ కూడా తొలగిస్తూ రండి. సమస్త సమాధానం చేత
వారిని నింపుతూ రండి. ఎవరైతే అనారోగ్యాల చేత లేవలేని వారిగా ఉన్నారో వారిని ఆశీర్వదిస్తారని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా దయచేసి సహాయం చేయండి. పడకల మీదనే వారు మిమ్మల్ని స్తుతించుటకు సహాయం చేయండి. వారి మీ యొక్క రాకడలో ఎత్తబడి గుంపులో ఉండే విషయంలో కూడా కృప చూపిస్తారని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు దేవా, ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణను అనుగ్రహించండి. ఆత్మీయంగా ఎదుగుదల లేని వారికి మీ చిత్తమైతే ఆత్మీయంగా వారిని ఉన్నతమైన స్థితిలోనికి ఉంచుతూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క రక్షణ ఆనందం మాకు అనుగ్రహించండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా చింతించకుండా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని దేవా, ఈనాడు విశ్వాసం అనేది సన్నగిల్లిపోతున్న దినాలలో మేము ఉన్నాము దేవా. అయినప్పటికీ మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ముందుకు వెళ్ళే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని మా ప్రతి ప్రయత్నాలను తోడుగా ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును కూడా సాధ్యమైన సెలవిచ్చిన దేవా వందనాలు చెల్లించుకుంటూ, మీరు అక్కడ ఆలస్యమైతే రేపు ఉదయకాల ప్రార్థనలో మరి పాల్గొనేంత వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తారని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.